ఉత్తర భారతదేశంలో అతిపెద్ద భూకంపం రాబోతుందా? ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మొన్న నేపాల్ టిబెట్లో 7.9 ఆన్ రెక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ వచ్చింది. జనసాంద్రత తక్కువ ఉన్నది కాబట్టి టిబెట్లో 100 దాకా మరణాలు వచ్చినాయి. అదే మన ఉత్తర భారతదేశం లాంటిది చైనాలో ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల భూకంపం వస్తే ఆ నష్టాలు, ఆ పరిణామాలు మనం ఊహించనలవి కాదనమాట. భారతదేశం 2 డికేడ్స్ 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఆర్థిక అభివృద్ధి ప్రతి విషయంలో అనమాట. అంత పెద్ద డిజాస్టర్ వస్తే మాత్రం తట్టుకునే పరిస్థితి ఇండియాకి లేదు. అసలు భారత సన్నద్ధత ఎలా ఉంది, భారతదేశం సన్నద్ధత ఎలా ఉంది ఆ విషయం మీద అసలు ఉందా? జపాన్ లాగా తట్టుకోగలం మనం? అది ఒకటి. ఈరోజే జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది, ఇక్కడ కనుమ రోజు అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి వాళ్ళు తట్టుకుంటారు. మనం ఆ సన్నద్ధత లేదు. మనం ఎలా తట్టుకుంటాం, ఏ విధంగా, అసలు ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు ఏంటి భారతదేశంలో, ఈ విషయాన్ని చర్చించుకుని ఫైనల్గా ఎటువంటి యాక్షన్స్, ఎటువంటి స్టెప్స్ భారత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే మనం భారతదేశం సన్నద్ధత అయిపోవాల్సిన అవకాశం వచ్చింది. నేను చెప్తాను వినండి. ఓకే, ఇప్పుడు భారతదేశంలో ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు మనం గమనించాలి. దీన్ని గమనించాలి అంటే మనం ఒక్క విషయాన్ని పూర్తిగా చూడాలి. అసలు భారతదేశంలో ఎర్త్క్వేక్ హిస్టరీ, ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు చూడండి. దిస్ ఈజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. రఫ్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది ఉత్తరాన మనకి హిమాలయాలు ఉంటాయి. ఇవి హిమాలయాలు. ఓకే, మిడిల్లో గ్రేటర్ హిమాలయాలు. ఇక్కడ మనకి ఇండో టిబెటన్ బోర్డర్లో మొన్న ఎర్త్క్వేక్ వచ్చింది 7.9. ఓకే, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది, లడాక్ దగ్గర వచ్చింది, చుట్టుపక్కల డికేడ్స్ నుంచి గమనించండి. ఈ 2000 ఇక్కడ సునామీ మీకు గుర్తుంది మయన్మార్ దగ్గర. ఓకే, ఇండోనేషియా సుమిత్రా దగ్గర. ఓకే, ఎన్నో ఎర్త్క్వేక్లు, వాల్కనోస్ బద్దలవుతున్నాయి ప్రపంచ పసిఫిక్లో, రింగ్ ఆఫ్ ఫైర్లో. అది వెరీ నియర్ టు ఇండియా. ఓకే, ఇండియా ఈ హిమాలయస్ ఆర్ స్టిల్ రైజింగ్. హిమాలయస్ పూర్తిగా రైజ్ అవుతున్నాయి. దీనివల్ల ఇండియాని మొత్తం 5 ఎర్త్క్వేక్ జోన్స్గా విభజిస్తారనమాట. ఈ 5-4 జోన్స్ అనేవి చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఎక్కువ ఎర్త్క్వేక్స్ వచ్చాయి ఇక్కడ ఉంటాయి. ఓకే, భారతదేశంలో సుమారు 20%, 30% ప్రాంతం ఇదిగోండి 5th, 4th జోన్స్కి వస్తుంది. ఇక్కడే అసలైన విషయం ఉంది. ఈ 5th జోన్ అనేది మీకు ఎక్కడుందో చూడండి. ఈ 5th జోన్ అనేది, ఈ 5th అనేది హిమాలయాలు. ఇదిగోండి ఇదంతా మనకి ఫస్ట్ ఏంటంటే ఇదంతా 4th జోన్లోకి వెళ్ళిపోద్ది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా 4th జోన్, 4th జోన్ అనమాట. 4th ఎర్త్క్వేక్ జోన్. ఇక్కడ 7 దాకా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ 5th జోన్ ఏంటంటే చాలా ప్రమాదకరమైంది. ఈ 5th జోన్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ 4th జోన్లోనే. ఇదిగోండి ఇలా ఉంది. ఇదిగో బీహారు, అస్సాం, ఎంటైర్ నార్త్ ఈస్ట్ అనమాట. ఇది 5th జోన్. ఈ 5th జోన్ ఎక్కడ ఉందో చూడండి. 4th, 5th జోన్ ఈ రెండింటిని డివైడ్ చేయడం కూడా కష్టమే. హిమాలయాల్లో ఎన్నో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ హ్యూమన్ మేడ్ అయిపోయింది, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం కట్టడం అనేది చాలా ప్రమాదకరం. చార్ధామ్ రోడ్ అనేది ఇవన్నీ ఇన్ఫ్రా. ఓకే, ఎన్నో మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇండో చైనా బోర్డర్లు, వీళ్ళు చాలా బంకర్లు తవ్వడం ఇవన్నీ చేస్తున్నాం. డిస్టర్బ్ అక్కడ మామూలు కాదు. అడవులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇవి చాలా ప్రమాదకరం. హిమాలయాల్ని మనం కదుపుతున్నాం. రెండోది ఏంటంటే న్యాచురల్లో క్లైమేట్ చేంజ్ వల్ల హిమానీ నదాలు కదిలిపోతున్నాయి, బరువు తగ్గిపోతుంది. కాబట్టి హిమాలయాలు పైకి పెరుగుతాయి ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం. ఓకే, జియో స్టెబిలిటీ ఒకటి ఉంటుంది అనమాట. జియో అది దాన్ని డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల హిమాలయాల్లో కదలిక అయింది, క్లైమేట్ చేంజ్ కూడా. ఓకే, తర్వాత మూడోది ఏంటంటే అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏంటంటే ఇది యురేషియన్ ప్లేట్. ఇది 2 మీకు ఉంటుంది అనమాట. ఇది చాలా గమనించాలి. ఇది ఒకటే. ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. ఈ ప్లేట్ ఇది యురేషియన్ ప్లేట్. ఈ 2 ఒకదానికొకటి ఢీకొని హిమాలయాలు పెరుగుతున్నాయి. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటే దీని కిందకి వెళ్తుంది. మీరు గమనించాలి. ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అన్నమాట. ఇది యురేషియన్ ప్లేట్. మన ఇండియన్ ప్లేట్ దీని కిందకి చొచ్చుకుపోతుంది అనమాట భారతదేశం. దీనివల్ల ఎవ్రీ ఇయర్ 20 సెంటీమీటర్స్ యురేషియన్ ప్లేట్ కిందకి వెళ్తుంది. ఇది సబ్డక్షన్ కింద పైకి వస్తుంది, హిమాలయాల కింద రైజ్ అవుతుంది అనమాట. ఇది స్టిల్ వీఆర్ సబ్డక్టింగ్ అండర్ ది యురేషియన్ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం. దట్ ఇస్ ద హైలీ ప్రూవెన్ థియరీ అనమాట. దీని ప్రకారం హిమాలయాలు రైజ్ అయిపోతున్నాయి.
అర్థమైందండి. దానివల్ల మేజర్ ఎర్త్క్వేక్ పీరియాడికల్లీ వస్తుంది అనమాట. స్టేబిలిటీ పైలప్ అవుద్ది ఆ ఎనర్జీ అనమాట, ఎలక్ట్రిక్ ఎనర్జీ లాగా. సో ఇప్పుడు 1934లో బీహార్ చాలా డేంజరస్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఓకే, అంటే సెంచరీకి ఒక్కొక్కసారి మాసివ్ ఎర్త్క్వేక్ రాబోతుంది అనమాట ఈ నార్త్ ఇండియా ఈ ప్రాంతంలో. అన్ఫార్చునేట్లీ ఈ ఎర్త్క్వేక్ మాత్రం ఇటు పంజాబ్ నుండి ఢిల్లీ ప్రాంతం నుంచి బీహార్, వెస్ట్ బెంగాల్ వరకే, అస్సాం వరకే వచ్చిందా. ఎన్నో నదులు మార్గాలు మార్చుకుంటాయి. ఓకే, మీకు తెలుసు కదా, భారతదేశ జనాభాలో ఈ 40% టెరిటరీ అనేది 4th, 5th జోన్లో ఉంది. 50 అంటే సుమారు 50 కోట్ల 75 కోట్ల మంది 75 కోట్ల మంది ప్రజలు ఈ 2 జోన్లో ఉన్నారు. ఇది చాలా హయ్యెస్ట్ డెన్సిటీ అనమాట. ఇది గుజరాత్ ఎర్త్క్వేక్ మనం చూసాం 2004 వాటిల్లో చాలా హైలీ 5th జోన్ అది. గుజరాత్ కూడా ఇదిగోండి ఇక్కడ భుజ్లో ఇది. ఇలాంటి ఎర్త్క్వేక్ ఇక్కడ వస్తే 75 కోట్ల మంది ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ, కోల్కతా కానీ, కాన్పూర్ కానీ, ఈ లక్నో కానీ, ఇలా అమృత్సర్, ఏ సిటీ అయినా తీసుకోండి ఇండియాలో హయ్యెస్ట్ పాపులస్ డెన్సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక్కడు కూడా బిల్డింగ్ కోడ్, భూకంపం కోడు, ఎర్త్క్వేక్ కోడ్ ఉపయోగించి కట్టలేదు బిల్డింగ్స్. ఏ ఇన్ఫ్రా కూడా అలాంటిదే. తెహ్రీ డ్యామ్ కూడా 9 వరకే తట్టుకుంటారు, 9 దాటితే పరిస్థితి వేరు. ఓకే, ఈ డ్యామ్స్ అన్నీ మనం కట్టిన డ్యామ్స్ అన్నీ, ఈ బాక్రా నంగల్ అన్ని డ్యామ్స్ 7, 9 వరకు. తర్వాత ఇప్పుడు మైన్మార్ దగ్గర 9.6 బియాండ్ ఎర్త్క్వేక్ రిక్టర్ స్కేల్ అది వస్తే అసలు పరిణామాలు ఊహిస్తామండి మనం. తెహ్రీ డ్యామ్ పడితే ఢిల్లీ ఇవన్నీ ఒక 50 నుంచి 100 మీటర్ల లోతు నీళ్ళు కప్పెడిపోతాయి, భూస్థాపితం, జలస్తంభం అయిపోతాయి అన్నమాట. అసలు ఊహించిన అలవి కాదు. నదులు మార్గాలు మార్చుకుంటాయి ఎర్త్క్వేక్ వచ్చేస్తాయి హిమాలయాల్లో. ఇది హిస్టరీ అనమాట, జియోలాజికల్ హిస్టరీ, జోగ్రఫికల్ హిస్టరీ ఆఫ్ ది హిమాలయన్ టెరిటరీ. అది నార్థన్ ప్లెయిన్స్ దూది పింజంలా ఉంటుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ నార్థన్ ఇండియన్ ప్లెయిన్స్ అనేవి చాలా దూది పింజలా ఉంటుంది అనమాట. రిక్టర్ స్కేల్ మీద 6 వచ్చినా అవి దూదిలేక ఊగిపోతాయి, అవి రాక్ కాదు, శాండీ కాదు. సో ఇదో ప్రమాదం. అక్కడ ఉంది 75 కోట్ల మంది. ఇప్పుడు ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అరౌండ్ 6.57 యావరేజ్తో వెళ్తుంది. ఓకే, మేజర్ ఎకానమీలో ఈ గ్రోత్ రేట్ విల్ బి డిరైల్డ్, పట్టాలు తప్పిపోతుంది. 2 decades మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే $100s of billion అనేది లాస్ అవుద్ది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం, ఇప్పుడు మనం చేసుకోవాల్సి ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ప్రజలు లక్షలాది మంది చనిపోతారు, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయాలు అయిపోతారు. దే విల్ బికమ్ డిస్టిట్యూట్స్ అనమాట. సో దాన్ని రికవర్ చేసి పూడుకోవడం అంటే మళ్ళీ మనం గ్రోత్ రేట్లో మనం అన్ని మేజర్ ఎకానమీస్, చైనా లాంటి దాంతో వెనకబడిపోతాం, వియత్నాం లాంటితో. ఇది పరిణామాలు అనమాట. కానీ ఈ పరిణామాలు తట్టుకునే విధంగా ఇండియాలో ఏదైనా చేసిందంటే అది మనకు ప్రాబ్లం. ఎర్త్క్వేక్ కోడ్ అని ఇవన్నీ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఏ బిల్డింగ్ కూడా మనం అలా కట్టం, పెద్ద పెద్ద హై రైజింగ్ బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతాయి దూది పేక మేడల్లా. ఇది మన ప్రమాదం, అర్థమైందండి. కాబట్టి ఇక్కడ భారతదేశం స్టెప్స్ తీసుకోలేదు. ఏం చేయాలి అంటే కనీసం ఇక్కడ నుంచి అయినా స్టెప్స్ తీసుకోవాలి. మేజర్ ఎర్త్క్వేక్కి NDRF నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి ఇంత మాసివ్ ఎర్త్క్వేక్ని, అతిపెద్ద భయంకర అకోపలిక్ట్ టైప్లో, అంటే డూమ్స్డే టైప్ ఎర్త్క్వేక్ అనమాట మన ఇండియాలో రాబోయేది. 20% ఆఫ్ ది ఎర్త్ పాపులేషన్ ఇక్కడ ఉంది. సో ఇలాంటి ఎర్త్క్వేక్ని తట్టుకునే విధంగా మన దగ్గర స్తోమత, సామర్థ్యం లేదనమాట. టర్కీ గుర్తుంది కదా, ఓకే, US గుర్తుంది కదా, చైనా తట్టుకోలేకపోయిన పరిస్థితి, అమెరికా తట్టుకోలేని పరిస్థితి, టర్కీ తట్టుకోలేని పరిస్థితి ఎర్త్క్వేక్స్ వస్తే, స్పెయిన్ ఇవన్నీ. సో ఇంత ఎర్త్క్వేక్ మనం ఇండియాలో తట్టుకోలేమండి. సో అందువల్ల కనీసం ఇప్పటి నుంచి అయినా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఇప్పుడే మేల్కోవాలి. అసలు ఈ వీడియో తీయడం వెనకాల ఏంటంటే ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇండికేషన్ వచ్చేసింది, జియోగ్రఫికల్గా ఇట్ విల్ హ్యాపెన్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది జియాలజీ. ఈ హిమాలయన్ జోను, ఓకే, ఇండస్, సాంగ్పో, సూచు జోన్ వెంబడి ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇది రింగ్ ఆఫ్ ఫైర్, ఇట్ ద పార్ట్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్, ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇది హిమాలయన్ జోన్. ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఆల్రెడీ రెడీ. సో విత్ ఇన్ ఇయర్ కాకపోతే, నెక్స్ట్ ఇయర్ కాకపోతే, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో వీ విల్ హ్యావ్ ది ఎర్త్క్వేక్. దేవుడు దయ వల్ల విత్ గాడ్ గ్రేస్ ఈ ఎర్త్క్వేక్ అనేది ఇక్కడ కాకుండా ఈ హిమాలయన్ జోన్లో ఎక్కడ పడినా పర్లే. కానీ అదే ఢిల్లీ, కాన్పూర్, నార్త్ ఇండియాలో ఇలా బీహార్లో 1934లో వచ్చిందంటే తట్టుకోలేం. అది ఢిల్లీ అయితే అస్సలు తట్టుకోలేం, అన్ఇమాజినబుల్ అండి.
ఆ కాన్సిక్వెన్సెస్. సో ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ మెజర్స్ అనమాట. అది యుద్ధం కంటే ఎక్కువ, టూ ఫ్రంట్ వార్ కంటే అతిపెద్ద డేంజరు. ఇట్ విల్ డిసైడ్స్ ది ఇండియాస్ ఫేట్ ఇన్ ద కమింగ్ డికేడ్స్ అని నేను మళ్ళీ చెప్తున్నా. ఆల్రెడీ మనకి ఇది రెడీ అయిపోయింది, ఎందుకంటే అది డికేడల్గా రిపీటెడ్ వస్తుంది. అది పైలప్ అవుద్ది ఎనర్జీ కింద, ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఎందుకంటే హిమాలయాస్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు ఇదిగోండి దీని కిందకి వెళ్తుంది కాబట్టి రేషన్ ఇక్కడ పైలప్ అయిపోయింది. ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుద్దో ఎవరికి తెలియదు, ఆల్రెడీ డిసైడెడ్ అది. సో గవర్నమెంటు ఇమ్మీడియట్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని సంసిద్ధం చేసి ఆ ఎర్త్క్వేక్ని ఎలా తట్టుకోవాలి, ఇక్కడ నుంచైనా బిల్డింగ్ కోడ్ ఉండడం, ఓకే, లాస్ని తగ్గించడం, పరిశోధన చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు. సో వెంటనే రెడీ అయిపోవాలి. సో దాని ఆల్టర్నేటివ్ మోడల్ ఉండాలి. సౌత్ ఇండియా ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఏదైనా మనకి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్స్ ఉండి తీరుతుంది. ఓకే, సమస్య కంటే ముందే దాని సొల్యూషన్ పుడుతుంది. ఈ మాట మనం నమ్మి వెంటనే వీ షుడ్ టేక్ కేర్ అనమాట. సో ఎర్త్క్వేక్ 100% రాబోతుంది ఇన్ కమింగ్ ఇయర్స్. సో ఇండియా షుడ్ బి రెడీ, ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. కీడించి మేలించడం అనేది ఇంపార్టెంట్. ఇది రాకూడదని కోరుకుందాం. ఇది ఎక్కడన్నా అలా జనసమర్థం కాని ప్రాంతంలో వచ్చి, నదిలు ఎక్కువ లేనిది ఇది ప్రాంతంలో వచ్చి ఇలాగ ఈ పైలప్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా. కానీ ఇక్కడెక్కడన్నా రిలీజ్ అవుతే మాత్రం అన్ఇమాజినబుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పరిణామాలు. వీటిని తట్టుకునేడానికి భారత ప్రభుత్వం వెంటనే సంసిద్ధం కావాలి.